హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1634. ఈరోజు డేట్ 11th October 2025. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ది ఆబ్వియస్గా ఫ్లిప్కార్ట్ చేసిన మోసం ఈరోజు మామూలు మోసం కాదు. మీకు ముందుగా ఎవరైతే నథింగ్ ఫోన్ 3 నైట్ డీల్ ఆర్డర్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ దాదాపు కొంతమంది డెలివరీ అయింది. ఒక 10 to 15% పీపుల్కి డెలివరీ అయింది. డెలివరీ కాకుండా క్యాన్సిల్ అయిన వాళ్ళకి నేనే కాదు ఎవరు ఏం చేయలేరు, ఫ్లిప్కార్ట్ చేయాలి అది చేస్తే. అండ్ వాళ్ళందరికీ నేను సారీ చెప్పాలి వద్దా అనేది కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే నేను డైలీ వీడియో అయితే పెట్టాను, మీకు పోస్ట్ చేశాను. బట్ అది క్యాన్సిల్ అవుద్దని నేను మాత్రం ఎలా గెస్ట్ చేయగలను? సో అదైతే ముందు నోటీస్లో పెట్టుకోండి. నేను కొన్ని పాయింట్స్ రాశాను, వీటికి చెప్తాను అసలు ఎలా జరిగిందనేది. యాక్చువల్గా కొంతమంది ఏమనుకుంటారంటే 26,000 కూడా ఇది వేస్ట్ డీల్ అనుకుంటారు. దానికి మనం ఏం చేయలేములే. కానీ 35,000 కూడా బెస్ట్ డీల్ అది. యాక్చువల్గా 35,000 అప్పుడు నేను కొన్నాను, వాడుతూనే ఉన్నాం. కాకపోతే 26,000 వచ్చింది కాబట్టి ఇంకా తోపు డీల్ అది. సో ఆబ్వియస్గా అలాంటి డీల్ వచ్చినప్పుడు నేను వీడియో పెడతా, అది ఖచ్చితంగా పెడతా. పెట్టిన తర్వాత మీలో చాలామంది బుక్ చేశారు, వందల్లో బుక్ చేశారు, వేలల్లో బుక్ చేశారు నిజానికి చెప్పాలంటే. అండ్ నేను ఒక్కనే కాదు, నేను ఫస్ట్ దాన్ని చూసి నాకు యాక్చువల్గా మా టెలిగ్రామ్లో ఒక మెంబర్ చెప్పారన్న ఇలా వస్తుంది చూడండి అని చెప్పి వెంటనే డీల్ పెట్టాను, వీడియో చేశాను. అండ్ అది మన దగ్గర నుంచి చాలామంది ఇక నార్త్ సైడ్ అయితే చాలా వెళ్ళిపోయింది, భయంకరంగా ఆర్డర్లు చేశారు. మీరు ఒకసారి ట్విట్టర్ ఓపెన్ చేసి నథింగ్ ఫోన్ 3 అని కొట్టండి, మీకు కొన్ని వందల వేల ట్వీట్లు కనిపిస్తూ ఉంటాయి వాళ్ళ ఫ్లిప్కార్ట్ మీద దుమ్మెత్తిపోసినవి. సో అవంతా చాలామంది పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే మంచి డీల్ 26,000 వస్తుంది కాబట్టి ఆబ్వియస్గా టెంప్ట్ అవుతాం, ఆర్డర్ చేసినాం. అందరూ ఆర్డర్ చేశారు, నేను వీడియో కూడా పెట్టాను. ఆ వీడియో కూడా మంచి రీచ్ వచ్చింది, చాలామంది ఆర్డర్ చేసుకున్నారు, చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. దాంతోపాటు ఛార్జర్లు కూడా బుక్ చేసుకున్నారు, అక్కడితో బాగానే ఉంది. అండ్ ఒక 10 to 15% పీపుల్కి అయితే డెలివరీ అయిపోయింది. ఎందుకంటే కొంతమంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, బెంగళూరు, ఇలా పెద్ద పెద్ద సిటీస్లో ఉన్న వాళ్ళకి 10 minutes డెలివరీ అనే ఆప్షన్ ఒకటి ఉంది కాబట్టి వాళ్ళకి వెంటనే డెలివరీ అయింది. చాలామంది నాకు ఫొటోస్ కూడా పర్సనల్గా షేర్ చేశారు, మన టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో కూడా షేర్ చేశారు. సో వాళ్ళకి హ్యాపీ, వాళ్ళు చాలా హ్యాపీ. ఒక్కొక్కరు 5-6 ఫోన్లు ఆర్డర్ చేస్తారు. 5-6 ఫోన్లు ఆర్డర్ చేసిన వాళ్ళకి 2-3 ఫోన్లు డెలివరీ అయినాయి. కావాలనుకుంటే మనం టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ డిస్కషన్ గ్రూప్ ఒకసారి ఓపెన్ చేయండి. చాలామంది 3-4 పెట్టిన వాళ్ళకి 2-3 డెలివరీ అయిపోయినాయి. వాళ్ళు చాలా హ్యాపీ. 1-2 క్యాన్సిల్ అయిపోయినాయి. బట్ సింగిల్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు అది కూడా షిప్పింగ్ అనేది అయిన తర్వాత క్యాన్సిల్ అవ్వడం అనేది చాలా వరస్ట్ బిహేవియర్ బై ఫ్లిప్కార్ట్. అది ఎవరైనా ఒప్పుకోవాల్సిన పాయింటే. మనం జనరల్గా ఫ్లిప్కార్ట్ని ఎప్పుడు ఫేక్ కార్ట్ ఇలాంటివి అంటూనే ఉంటాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ అయింది అంతే, దానికి మనం ఏం చేయలేము. చాలామందికి షిప్ అయిన తర్వాత క్యాన్సిల్ చేయడం అనేది చాలా వరస్ట్ కండిషను. అది కాకుండా నియర్ బై హబ్కి వచ్చిన తర్వాత కూడా క్యాన్సిల్ చేశారు కొంతమందికి. క్యాన్సిల్ చేసి మళ్ళీ దానికి ఫ్లిప్కార్ట్ ఇస్తున్న ఆన్సర్ అయితే ఇంకా వరస్ట్గా ఉంది. అది ఎలా ఉంది, మీరే క్యాన్సిల్ చేసుకున్నారని అంటున్నారు వాళ్ళు. మీకు మెయిల్ కూడా వచ్చి ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది క్యాన్సిల్ చేసినాం బై యువర్ రిక్వెస్ట్ అని పెడుతున్నారు. అది విచిత్రమైన ఆన్సర్. అది దాని మీద అసలు మనం ఏం చేయలేకపోతున్నాం. దానికి ఏం చేయాలో నాకైతే లీగల్గా ఏం చేయలేదు, తెలియదు. నిజానికి నాకు తెలియదు కాబట్టి మేము ఓపెన్గా చెప్తున్నాం ఆనెస్ట్గా. ఇలాంటి బిహేవియర్ని మనం ఏం చేయలేము. సో దానికి ఏం చేద్దామో మీరే చెప్పండి. ఇంక రెండోది ఏంటంటే ఫ్లిప్కార్ట్ క్యాన్సిల్ చేసిన తర్వాత మీకు 500 రూపాయల కూపన్ కూడా ఇచ్చారు, మీకు గిఫ్ట్ కార్డ్ రూపంలో ఇచ్చారు. మీ అంతా మీరు క్యాన్సిల్ చేస్తే మాత్రం గిఫ్ట్ కార్డ్ రాదు, వాళ్ళు క్యాన్సిల్ చేస్తేనే మీకు 500 రూపాయల గిఫ్ట్ కార్డ్ అయితే ఇస్తుండు. ఒకవేళ అలా కూడా మీకు గిఫ్ట్ కార్డ్ రాలేదనుకోండి, అప్పుడు ఫ్లిప్కార్ట్ కస్టమర్ కేర్తో మళ్ళీ కాంటాక్ట్ అవ్వండి. 500 రూపాయల గిఫ్ట్ కార్డ్ ఎందుకు పోగొట్టుకోవాలి, అసలే లాసు. మళ్ళీ మీ రిఫండ్ అయితే మీకు వెంటనే ఇచ్చిండు. అక్కడ విచిత్రం ఏంటంటే జనరల్గా క్యాన్సిల్ చేసిన తర్వాత వెంటనే రిఫండ్ చేస్తాను మళ్ళీ. అది ఎంత ఇంటర్నేషనల్గా చేస్తున్నట్టే క్లియర్గా అర్థమవుతుంది కదా. సో మీకు వెంటనే రిఫండ్ అయ్యింది, అట్ ద సేమ్ టైం 500 రూపాయలు గిఫ్ట్ కార్డ్ ఇస్తాడు. సో 500 రూపాయలు గిఫ్ట్ కార్డ్ ఇచ్చింది కదా అని హ్యాపీగా ఉండాలా, లేకపోతే క్యాన్సిల్ చేసి మంచి డీల్ కదా, మళ్ళీ మనకు అంత మంచి డీల్ వస్తుందా రాదని కూడా గ్యారంటీ లేదు. సో అంత మంచి డీల్ వచ్చినప్పుడు క్యాన్సిల్ చేయడం అనేది చాలా వరస్ట్ థింగ్. నేను ఆల్రెడీ ట్విట్టర్లో కూడా పెట్టాను, చాలామంది నార్త్ క్రియేటర్స్ వీళ్ళు కూడా మన దాన్ని లైక్ చేయడం, ట్వీట్ చేయడం అయితే చేస్తూనే ఉన్నారు. సో మరి దానికి మనం ఏం చేయగలం, అంతకంటే ముందుకైతే ఎలా తీసుకెళ్లాలో నాకైతే తెలియదు. నా వల్ల అయినంత వరకు మీకు పెట్టాను. క్యాన్సిల్ అయిన తర్వాత కూడా మీకు డీల్స్ ఛానల్ కూడా పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. అంటే నేను పెట్టిన ఇన్స్టాగ్రామ్ రీల్ని, అలాగే నేను పెట్టిన యూట్యూబ్ వీడియోని రెండింటిని కూడా డిలీట్ చేశాను. ఎందుకంటే మళ్ళీ మిస్కమ్యూనికేషన్ అవుతుందని చెప్పి ఆ 2 కూడా డిలీట్ చేశాను. 2 మంచి రీచ్లో ఉన్న వీడియోలు డిలీట్ చేశాను. సో నో ప్రాబ్లం. ఎందుకంటే మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ మంచిది ఇవ్వడం అనేది అల్టిమేట్గా నా పాయింట్. మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మనకు ఒక 10 మంది సబ్స్క్రైబర్లు రావాలి, అంతే. నాకు అంతే ఉంటుంది, అంతకంటే మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయం. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో రాయండి. అండ్ మీరు డీల్ పెడతారు, అది క్యాన్సిల్ అవుద్దంటే అది నా చేతిలో ఉండదు. చాలామంది కామెంట్స్లో అదే ప్రాబ్లం. నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు అర్థం కావట్లేదు మీ కామెంట్స్ని. ఎందుకంటే డీల్ వచ్చింది, నేను పెట్టాను. మీకు 2021 ఆ టైంలో పోకో ఫోన్స్ ఒకటి గుర్తుందో లేదో, చాలామంది పాత వాళ్ళకైతే ఐడియా ఉంటుంది.
పోకో ఫోన్స్ 18,000 రూపాయలది 7,000 ఏమో పెట్టండి ఆఫరు. అప్పుడు నేను పెడితే ఒక్కొక్కరు 60 ఫోన్లు 50 ఫోన్లు పెట్టుకొని షాపుల్లో అమ్ముకున్నారు. సో కావాలంటే మన డిస్కషన్ గ్రూప్లో పాత ఫొటోస్ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. 2021 ఆ టైంలో అవి అలాంటి డీల్స్, సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ ఇలాంటివి చాలా రకాల డీల్స్ నాకు వచ్చిన వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. అదే ఫ్లిప్కార్ట్ క్యాన్సిల్ చేస్తే నేను మాత్రం ఏం చేయలేను, ఎందుకంటే ఫ్లిప్కార్ట్ నాది కాదు కదా. సో అందుకని అది జరుగుతుంది అంతే. మీరు దాన్ని ఎందుకంటే మీకు చాలామంది ఎందుకు ట్రిగ్గర్ అవుతున్నారంటే 26,000 రూపాయలకి ఇది బెస్ట్ డీల్, అది వచ్చినప్పుడు కొనుక్కున్నారు, క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయితే ఫ్లిప్కార్ట్ మీకు రెస్పాండ్ ఇవ్వద్దు. నేనే కాదు, ఎవడు అడిగినా ఫ్లిప్కార్ట్ రెస్పాండ్ మీ ప్రాబ్లం మేము చూసాము, మీరు డిఎం చేయండి ఒక మెసేజ్ అది పెడతారు. అంతకంటే పెద్దగా ఏం ఫ్లిప్కార్ట్ ఏం చేయదు. అవసరమైతే 500 రూపాయలు గిఫ్ట్ కార్డ్ ఏది ఇస్తుంది మనం కూల్ చేయడం కోసం. అంతేగాని మీరు వాళ్ళని అంతకంటే గట్టిగా ఏం అడగలేరు, నేనే అడగలేరు, మీరు కూడా అడగలేరు కదా. మీకు అల్టిమేట్గా ఉన్నది ఎవరు, నెక్స్ట్ ట్రిగ్గర్ అయ్యేది ఎక్కడ, వీడే మనకు డీల్ పెట్టిండు, వీడి వల్లే మనకు మంచి డీల్ వచ్చింది పోయింది, వీడే క్యాన్సిల్ చేసిండు అనుకుంటున్నారు. అది మీరు సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్ వీడియోలు, ట్రోలు కామెంట్లు, ట్విట్టర్లో గొడవలు ఇలాంటివి చూసి ఆ మైండ్ మీకు అలా అవుతుందేమో అని అనిపిస్తుంది. అది సమాజానికైతే మంచి కాదనేది నా పాయింట్. అలాంటివి ఎందుకంటే నేను ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశాను అంతే. సో అంతవరకే నా డ్యూటీ. దాన్ని మీరు ఎలా తీసుకోవాలనుకుంటున్నారో అలా తీసుకోండి. నేనైతే మంచి డీల్స్ వస్తే పోస్ట్ చేస్తాను, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు వర్కౌట్ అయిందనుకోండి, థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్స్ చెప్పరు, ఇక్కడ మాత్రం థ్యాంక్స్ అసలు చెప్పరు. ఒకవేళ వర్కౌట్ అయ్యి డెలివరీ అయిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా మెసేజ్ పెట్టరు, నాకు డెలివరీ అయింది థ్యాంక్స్ అన్న అని చెప్పి. రాకపోతేనే మాత్రం వచ్చి కామెంట్లు పెడతారు, దానికి నేనేం చేయలేను దానికి. సో ఎనీవేస్ ఇది జరిగింది ఫ్లిప్కార్ట్లో ఇష్యూ అయితే. ఈరోజు ఫ్లిప్కార్ట్కి ట్వీట్ కూడా పెట్టాను నేను, వాళ్ళు కూడా ఏమన్నారు, వచ్చి డిఎంలో మెసేజ్ చేయండి, సారీ మీ ఇన్కన్వీనియన్స్కి మేము చింతిస్తున్నాము అని ఏదో మెసేజ్ పెడతారు అంతే, అంతకంటే వాళ్ళు ఏం చేయరు. అది జరిగింది. సో నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి రియల్మీ GT8 Pro ఈరోజు వీళ్ళు ఒక టీజర్ తీసుకొచ్చారు. ఈ టీజర్లో మనకి డిజైన్ క్లియర్గా అనిపిస్తుంది, ఏదైతే మనం అనుకున్నామో అదే డిజైన్తో రాబోతుంది. అండ్ దీనికి బ్యాక్ సైడ్ కెమెరా మోడల్స్ కూడా ఏదో చేంజ్ చేసుకోవచ్చాడ. సో అది కొత్త డిజైన్తో వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు రికో అనే ఒక కెమెరా అల్గారిథంని తీసుకురాబోతున్నారు, జస్ట్ లైక్ జైస్ ఆప్టిక్స్ లాగా. ఇది కూడా ఈసారి కెమెరాల నుంచి కొంచెం రియల్మీ నుంచి బెటర్ కెమెరాస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి వాళ్ళు ఐక్యూ 15కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అనుకోకుండా లీక్ అయిపోయింది. అనుకోకుండా అంటే అది ఒక రకమైన వీడియో అనుకోండి, లీక్ అయిపోయింది. దాంట్లో మీకు రియల్ లైఫ్ ఇమేజెస్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఫోన్ అయితే ఈసారి చూడటానికి కొంచెం ప్రామిసింగ్గానే ఉంది. ఏవైతే ఒక ప్రాపర్ ఫ్లాగ్షిప్లో మిస్ అవుతున్న కొన్ని ఫీచర్స్ ఉన్నాయో వాటిని ఇప్పుడు ఫైనల్గా ఐక్యూ 15లో యాడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి వివో నుంచి వాళ్ళు ఈరోజు చైనాలో వివో ఆరిజిన్ V6ని అఫీషియల్గా లాంచ్ చేస్తారు. ఇది చైనీస్ వెర్షన్ వేరు, మరి గ్లోబల్ వెర్షన్ వేరు. గ్లోబల్ వెర్షన్ మీకు 15వ తారీఖున లాంచ్ అవుతుంది. అండ్ చైనీస్ వెర్షన్లో కూడా చాలా హ్యూజ్ చేంజెస్ అయితే వీళ్ళు చేశారు. అట్ ద సేమ్ టైం మన గ్లోబల్ వెర్షన్లో కూడా ఈసారి కొంచెం బెటర్ చేంజెస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు UI కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది అంటున్నారు. కొంతమందికి బీటా ప్రోగ్రామ్లో ఉన్న వాళ్ళకి వచ్చినట్టుంది, వివో X200 Pro ఇలాంటి వాళ్ళకి ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైతే ఉన్నారో వాళ్ళు. నెక్స్ట్ మనకి అర్బన్ కంపెనీ నుంచి మీకు తెలిసే ఉండదు, ఈ మధ్య వాటర్ ఫిల్టర్లు బాగా ఫేమస్ వెళ్ళాయి. అర్బన్ కంపెనీ నేటివ్ M1 M2 అనేది ఉంటాయి కదా, మీరు చూసే ఉంటారు. ఇవి చాలా మంచి వాటర్ ఫిల్టర్స్ కూడా అవి. అండ్ వీళ్ళు ఇప్పుడు ఏసీ డిపార్ట్మెంట్లో కూడా దిగుతున్నారు మెల్లగా. సో సూన్ మనకి అర్బన్ కంపెనీ నుంచి వీళ్ళ నేటివ్ అనే బ్రాండ్ వీళ్ళది, అంటే వీళ్ళ సబ్ బ్రాండ్ లాగా. సో దాంట్లోనే ఏసీలు తీసుకురాబోతున్నారు. వెరీ సూన్ మనం వీటి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఈరోజు డీల్ ఆఫ్ డేలో నేను మీకు ఆల్రెడీ ఒక 15 రకాల డిఫరెంట్ ఎలక్ట్రానిక్స్ వీడియో చేశాను, ఆ లిస్ట్ ఇస్తాను. ఎట్ ద సేమ్ టైం Xiaomi 55 ఇంచెస్ FX Pro QLED టీవీ లోయెస్ట్ ప్రైస్లో ఉంది. నన్ను అడిగితే ఇది చాలా బెస్ట్ డీల్, 27,000కి వస్తుంది. 55 ఇంచెస్ 4K FX Pro మోడల్ ఇది. ఎట్ ద సేమ్ టైం ఇది QLED, గుర్తుపెట్టుకోండి. చాలా బెస్ట్ డీల్, 27,000 అంటే సూపర్ డీల్. ఒకసారి చెక్ చేసుకోండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో ఏజ్ క్యాలిక్యులేటర్ ఉంది, 60 రూపాయలు ఈరోజు ఫ్రీగా ఉంది. ఏజ్ క్యాలిక్యులేటర్ టైంపాస్కి పనికి వస్తుంది, ఎంత ఏజ్ వస్తుంది, ఎప్పుడు ఎంత వస్తుంది చూసుకోండి ఒకసారి. 60 రూపాయలు అంటే అది ఫ్రీగా ఉంది. ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.